గేదే లేదంటున్నాడు నాగార్జున గారు. ఇప్పుడే లెనిన్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాడు. ఈసారి డైరెక్ట్ గా రామ్ చరణ్ గారు పెద్ద మూవీని ఢీ కొడతా అని చెప్పి అయితే అంటున్నాడు. అసలు ఏంటి మ్యాటర్ మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం. లెనిన్ మూవీ వచ్చేసి ఫస్ట్ ఈ మూవీని రిలీజ్ చేయడానికి అయితే చాలా విధాలుగా ట్రై చేశారు. ఏప్రిల్ 30కి చాలా డేట్స్ అయితే అనుకున్నారు. ఏ డేట్ కుదరకపోవడంతో అలాగే చాలా రీషూట్ చేయడంతో మూవీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొదటగా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తాన టైంలో పెద్ద మూవీ వచ్చింది. వాళ్ళు జూన్ కి పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారు. జూన్ 25 కి అట్లా. ఇప్పుడు పెద్ద మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి సేమ్ జూన్ 25 కి వస్తానని చెప్పి మొన్న బుచ్చిబాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఒక డేట్ ఇస్తున్నారు, కానీ డేట్ కి రాకుండా పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు. ఈ చిన్న మూవీస్ అన్నిటికి కూడా ఇబ్బంది అయితే కలుగుతుంది. బట్ లెనిన్ మూవీ అఖిల్ నటిస్తున్నాడు. అలాగే మన కో ప్రొడ్యూసర్ గా నాగవంశీ గారు అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఉంది. అంటే నాగార్జున బ్యానర్ కూడా ఉంది. కాబట్టి నిన్న నైట్ వచ్చేసి నాగార్జున గారు ఫస్ట్ కాపీ అయితే చూడడం అయితే జరిగిందంట లెనిన్ మూవీకి. చాలా కాన్ఫిడెంట్ గా చాలా ప్రౌడ్ గా చెప్తున్నాను. మీ అందరు కూడా సరికొత్త అఖిల్ అయితే చూడబోతున్నారు. 26 జూన్ 2026 సీ యూ ఇన్ థియేటర్స్ అని చెప్పి నాగార్జున గారు పోస్ట్ అయితే వేశారు. ఇంకా ఇక్కడ నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా పెద్ద మూవీతో పోటీ అవసరమా నీకు, తొక్కేస్తాడు పెద్ద మూవీ, లెనిన్ మూవీ అవసరమా, అఖిల్ కి ఫస్ట్ మూవీ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మేము కూడా, పోటీగా ఎందుకు అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే పోస్ట్లు అయితే వేస్తున్నారు. మీకు క్లారిటీ ఉందా పెద్ద మూవీ అనుకునే టైంకి వస్తుంది అని చెప్పి? ఇప్పటికైనా మీకు క్లారిటీ ఉంటే వెళ్ళి అఖిల్ మూవీ టీమ్ కి లెనిన్ మూవీ టీమ్ కి రిప్లై ఇచ్చుకొని పోస్ట్లు అయితే వేసుకోవచ్చు. అసలు బుచ్చిబాబు గారు చెప్పిన డేట్కి మళ్ళీ వస్తాడని గ్యారంటీ ఏంటి? బుచ్చిబాబు గారు సుకుమార్ గారు ఉన్న కామన్ పాయింట్ మూవీ రిలీజ్ డే వరకు కూడా ఏదో ఒకటి చేంజెస్ చేస్తూనే ఉంటారు పర్ఫెక్షన్ కోసం. మరి ఇప్పుడు అదే చేస్తారంటారా? సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము జూన్ 25 కి వస్తామని చెప్పి నాగార్జున గారు అయితే అంటున్నారు. మరి చూద్దాం పోటీ ఉంటుందా ఉండదా అని. ఒకవేళ పోటీ ఉంటే మాత్రం ఎవరికి నష్టం జరగవచ్చు, దాని గురించి సపరేట్ గా ఒక వీడియో చేద్దాం. ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నన్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.